మద్గురుభ్యో నమః. వేదాంతద్వైతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య మద్గురుం సముపాస్మహే. మనం విష్ణు సహస్రనామంలో 163వ నామం ఓం నియమాయ నమః అనేటువంటి నామానికి భట్రవారు చెప్పినటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఇంకా మనకి ఆ నామం చదువుతూ ఉంటే మనకి ఏమి మనస్సుకి గోచరిస్తుందో అది కూడా మనం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఉపేంద్రో వామన ప్రాంశుహమోగ శుచిరుజ్జిత తీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నియమో యమ. నియమో యమ అనే దాంట్లో నియమాయ నమ, ఓం నియమాయ నమ అని ఆ స్వామివారిని సంబోధించారు ఆ పెద్దలందరూ కూడా. అందులో విష్ణు సహస్రనామంలో ఓం నియమాయ నమః అంటే ఓం అంటే సర్వేశ్వరుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శంఖచక్రధారి అయినటువంటి ఆ స్వామి, సర్వనియామకుడు అయినటువంటి ఆ స్వామి ఓం నియమాయ నమః అంటే ఇక్కడ ఈ సృష్టిలో జన్మసిద్ధమైనటువంటి ప్రాణులు విరోధంగా ఉంటారు. ఎందుకంటే అది స్వేన కపోత కాధయంతి అంటే ఇక్కడ గద్ద కపోతము అంటే ఈ కపోతాన్ని గద్ద తినడానికి చూస్తుంది. అలాగే సర్పాలు, గరుడు, పక్షులు కూడా విరోధంగా ఉంటాయి ఈ సృష్టిలో. అలాగే రాక్షసులు, దేవతలు కూడా విరోధంగా ఉంటారు. వాటి యొక్క స్వభావం అది. అందుకని ఆ స్వభావం సిద్ధమైంది ఎవ్వరు కూడా మార్చలేరు, ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇక్కడ వాళ్ళే కాదండి, ఇక్కడ అన్నదమ్ములు కూడా ఇక్కడ తన్నుకుంటూ ఉంటారు, విరోధంగా ఉంటూ ఉంటారు. అనేక మంది విరోధంగా ఉంటారు. అలాగే పేదవాళ్ళకి ధనవంతులు విరోధంగా ఉంటూ ఉంటారు, పేదవాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, ఇటువంటి హింస పెడుతూ ఉంటారు. దీన్ని సాధించి చేసే అంటే అందరినీ వశం చేసుకొని అందరికీ మంచి జరిగేటట్టు చేసేటువంటి వాడు ఆ భగవంతుడు ఒక్కడే, ఇంకొకళ్ళు లేరు. కనుక ఎవ్వరికీ సాధ్యం కాదు పరమాత్మకి తప్ప వీళ్ళు ఇక్కడ ఉండేటువంటి. అందుకని ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు అనుకుందాం, ఆ పరమాత్మని ఉపాధ్యాయుడు పిల్లలందరినీ కూడా ఏ విధంగా నిశ్శబ్దంగా నియమ యమ అనేటువంటి నియమాలు చెప్తూ వాళ్ళకి విద్య వచ్చేటట్టు చేస్తాడో అలాగే పరమాత్మ కూడా జ్ఞానం వచ్చేటట్టు చేస్తాడట. ఇంకేంటంటే బలి ఇంద్రుని యొక్క అధికారం తీసుకున్నాడు. కానీ అటువంటి వారికి ప్రశాంతమైన పద్ధతితో ఇంద్రుని అణిచివేసి అలాగే చాలా బాధ పెట్టాడు రాక్షసుల్ని బలి. కానీ బలి భక్తుడు కనుక ఏం చేస్తున్నాడంటే ఇద్దరికీ కూడా మనోవేదన లేకుండా ఆ పరమాత్మే వీళ్ళిద్దరికీ కూడా స్నేహాన్ని కుదిర్చాడు. ఎందుకంటే ఆ బలికి తన రాజ్యం తనకిచ్చాడు, అలాగే ఇంద్రుడికి తన రాజ్యం తనకిచ్చేశాడు. ఈ విధంగా శరణాగతి చేసిన అంటే పరమాత్మని శరణాగతి మనం కూడా చేసినట్లయితే మన మనోవ్యాకులం కూడా పెరిగిపోతుంది, మనెవరూ కూడా ఇబ్బంది పెట్టలేరు. అటువంటిది తెలుసుకోండి. ఇక్కడ ఇంకో విశేషం చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ ఎలా అంటే ఆ పరమాత్మ ఆ పరమపదం దగ్గర నిత్యశూరులతో అంటే అనంత గరుడ విచక్షణ నిత్యశూరులతో కలిసి హాయిగా ఉంటున్నట్ట. అంటే ఈ అనంత గరుడ విచక్షణలు ఎవరు? ఇక్కడ గరుడు ఎవరు, అక్కడేమో అనంతుడు. వీళ్ళిద్దరూ కూడా విరోధులే కదా, అందుకని విరోధం లేకుండా ఉన్నారు. అలాగే మనం పరమాత్మ సన్నిధానంలో ఉంటే ఎవరికీ కూడా విరోధం లేకుండా అందరూ సఖ్యంగా ఉండి ఈ దేశాన్ని కాపాడుకుంటాం, మనల్ని మనం కాపాడుకుంటాం, ఐకమత్యంతో మనం అభివృద్ధి చెందుతాం. అందుకని ఆ విషయాన్ని విష్ణు సహస్రనామంలోనే చెప్తున్నారు కనుక మనమందరం గ్రహించి ఆ స్వామివారిని శరణాగతి చేయాలి. హరి ఓం నియమాయ నమః, ఓం నియమాయ నమః.